హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడు అనుకున్నాము విజయవాడ పోవాలని కనకదుర్గమ్మ టెంపుల్కి దర్శనానికి. అందుకే అందరం రెడీ అయ్యాము, ఫ్యామిలీ మొత్తము. అక్కడ ఆటో కానీ వచ్చేసింది, ఆల్రెడీ అందరూ ఎక్కుతున్నారు. ఆటో కూడా వచ్చేసిందండి. అంతంగా మేము వెళ్ళిపోతున్నట్టు దీపం అన్ని పెట్టేసుకొని. ఇదిగండి మా ఆవిడ. సరే సరే ఉంటాను. అక్కడికి హైదరాబాద్ లో ఉన్నప్పుడేమో తెల్లగా ఉన్నది, ఇక్కడికి వచ్చారు కర్రీగా అయింది. బ్యాగ్ తీసుకొని రా. అదిగండి ఆటో కూడా వచ్చేసింది. ఆటోలో బయలుదేరి పామూరుకి వెళ్తామండి. పామూరు వెళ్ళి బస్సు ఎక్కి అక్కడ నుంచి సింగరాకొండ వెళ్ళి ట్రైన్కి వెళ్తాము. ఓకే, ఇప్పుడే సింగరాకొండ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇంకా ట్రైన్ రాలేదు. అక్కడికి వెళ్ళరికి 3 అయింది టైం. సింగరాకొండ పోయేసరికి 3 అవుతుంది. సింగరాకొండ అంటున్నారు, విజయవాడ పోయేసరికి 3-4 అవుతుందంట. ఏడొస్తుంది చూడండి, చాలా మంది అయితే వెళ్ళిపోయినారు. ఇప్పటికే టైము ఎంత అయింది? 10:30 అవుతుంది టైము, ఇంకా రాలేదు. జనం అయితే అటు సైడ్ ఉన్నారు, మేము లాస్ట్కి అయితే వచ్చాము. అదిగోండి, అదిగా ఆడ ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కిన ట్రైన్ కృష్ణా నది కదా ఇది, కృష్ణా నది కదా. కృష్ణా నది ఇప్పుడే వచ్చాము. ఇదిగో మునకేస్తున్నాం, మునకలు వేస్తున్నాం అంటే అందరం. ఇదిగో ఫ్యామిలీ మొత్తం మునకేస్తున్నాం మేము. ఇప్పుడే వచ్చాము దర్శనానికి. అదిగా మా బాబారు తీత కొడుతుండో. ఇదిగో మా మిస్సెస్. కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. ఫుల్ జనాలు వచ్చారండి. చూసారు కదండి, దర్శనానికి వెళ్ళినప్పుడు మళ్ళా తెస్తాము. ఇప్పుడు చూడండి, చాలా లైన్ డ్రెస్సులు అయితే మార్చుకున్నాము. 3 రూపాయలంట పూలు. ఇప్పుడైతే కొబ్బరికాయలు అన్ని తీసుకుంటున్నారు. కొబ్బరికాయలు ఇప్పుడే బస్సు దిగుతున్న బస్సులో ఉన్నాము. మబ్బు బాగుందని తీస్తున్నారు. ఎంత బాగుంది మబ్బు, కింద మేఘం మీద ఉంది. ఇప్పుడు కొండపైకి ఎక్కాము. ఇప్పుడే బస్సు దిగుతున్నాం. బస్సు మళ్ళీ చెప్పి బస్సు దిగుతున్నాం. దిగుతున్నారు అందరు. జాలెత్తి దిగుతుంటారు బస్సు. మేము ఇంకా సీట్లో కూర్చొని ఉన్నాం కాబట్టి ఇంకా లేవాల పైకి. ఇదేనండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి. దర్శనం అయిపోయింది, మంచిగా కూకున్నాం, లడ్డు తీసుకున్నాము, ప్రసాదం తిన్నాము. ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇప్పుడే బయలుదేరుతున్నాం రైల్వే స్టేషన్. ఎక్కడికి నంద్యాల వెళ్తున్నాం. అక్కడ నందిల్స్ ఉందంట, నందిల్స్ దగ్గరికి పోయి అక్కడ దర్శనం చేసుకొని అప్పుడు బయలుదేరుతామండి. ఓకే, ఇప్పుడే ట్రైన్ ఎక్కాము, నంద్యాల వెళ్తున్నాము. నంద్యాలకి వెళ్ళి అక్కడ నందికి దర్శనం చేసుకొని మళ్ళీ రేపు రిటర్న్ అవుతామండి. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము నంద్యాల వెళ్ళటానికి. ఇక్కడ చూడండి అందరం ఇలా కూర్చొని.
నంద్యాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఓకే.